హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి వరుస అల్పపీడనాల ప్రభావంతో, అలాగే నైరుతి ఋతుపవనాలు అనేటివి కొంచెం కొంచెంగా విస్తరిస్తుండడంతో గత కొద్ది రోజుల నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు పడుతున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం నమోదవుతోంది. ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రను ఆనుకుని మధ్య బంగాళాఖాతంలో 2 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం అనేది శనివారం అనగా నిన్నటి రోజున మధ్యాహ్నం నాటికి ఉత్తర బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనంలో విలీనం అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ను ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు అర్ధరాత్రి లోపల అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉండొచ్చని వాతావరణ శాఖ రిపోర్ట్ వెల్లడించింది. అయితే ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో, అలాగే నైరుతి ఋతుపవనాలు అనేటివి కొంచెం కొంచెంగా విస్తరిస్తుండడంతో రాగల 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది, ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి, ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు, ఏ ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం నమోదవుతుంది. ఇక రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఏవైనా అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశం ఉందా అంటే, ఆ అల్పపీడనాల ప్రభావంతో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు వంటి పూర్తి వివరాలను మీకు వీడియోలో చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోను రికమెండ్ చేస్తుంది. అలాగే ప్రస్తుతం మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో ఒకసారి కమెంట్లో పెట్టి కూడా తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, 2 రోజుల నుంచి ఉత్తరాంధ్రను ఆనుకొని మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అనేది ఒకటి కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే గత 2 రోజుల నుండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతోంది. అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అనేది నిన్న శనివారం మధ్యాహ్నం నాటికి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనంలో విలీనం అయినట్లు చెప్తూ ఉన్నారు. ఇందువల్ల పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ను ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు అర్ధరాత్రి లోపల అల్పపీడనం ఏర్పడేందుకు ఛాన్సెస్ ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో, నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే, ఏపీలో ఈరోజు అర్ధరాత్రి లోపల అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చు. అలాగే శ్రీకాకుళం, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రిపోర్ట్ అయితే వెల్లడించారన్నమాట. అలాగే తెలంగాణలో కూడా ఈరోజు అర్ధరాత్రి లోపల మహబూబ్ నగర్, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, ములుగు, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి పిడుగులతో కూడుకున్నటువంటి బలమైన భారీ వర్షాలు కూడా పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ రిపోర్ట్ అయితే వెల్లడించింది. ఓకేనా? సో అయితే వీటిని ఇంకొంచెం మనం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఈరోజు అర్ధరాత్రి లోపల ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడబోయేటువంటి అల్పపీడనం ప్రభావంతోనే రాగల 4 రోజుల పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని అయితే అంచనా వేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా నేను మీకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అనేటువంటివి ఇలాగా లైవ్ రిపోర్ట్స్తో ఖచ్చితంగా తెలియచేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి ఇమేజ్ చూడొచ్చు, శాటిలైట్ ఇమేజ్. ఇది ప్రస్తుతం ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. అయితే ఉపరితల ఆవర్తనం అనేది ప్రస్తుతానికి ఈ ప్లేస్లో అయితే కేంద్రీకృతం అయ్యింది. మీకు ఒకసారి క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి గమనించవచ్చు.
అయితే ప్రస్తుతం ఏపీలో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, విజయనగరం ఈ జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం డిస్టిక్లో. రిమైనింగ్ ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఈరోజు ఉదయం నుండి కూడా మేఘవర్తమైనటువంటి చల్లదనమైన వాతావరణమే నమోదవుతూ ఉంది. సో అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మోస్ట్లీ మనకు మబ్బులతో కప్పబడి మాత్రమే ఉందన్నమాట వాతావరణం మొత్తం కూడా. మరొక వైపు తెలంగాణలో చూద్దాం. ప్రస్తుతం ఈ టైంకి నాందేడు, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మము, నెక్స్ట్ పెద్దపల్లి వంటి జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాల్లో మాత్రం ఓ మోస్తరు వర్షాలు పడుతున్నప్పటికీ మిగిలినటువంటి ఏరియాల్లో మేఘవర్తమైనటువంటి వాతావరణం నమోదవుతోంది. నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. ఈరోజు రాత్రి ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్టు ఇమేజ్ అన్నమాట. ఓకేనా. సో ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఆ టైంకి ఏపీలో విశాఖపట్నము, విజయనగరము, కాకినాడ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, గోదావరి డిస్టిక్స్, విజయవాడ, విజయనగరం వంటి పలు జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఓ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నమాట. అలాగే తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో కూడా పలు చోట్ల ఈరోజు రాత్రి ఆ టైంకి విస్తారంగా వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. మరొక వైపు తెలంగాణలో చూడొచ్చు మీరు ఒకసారి. నాందేడు, వరంగల్, ఖమ్మము, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి ఈ జిల్లాల్లో ఖచ్చితంగా ఈరోజు రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలో భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంటుంది. హైదరాబాద్, మహబూబ్ నగరు, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షపాతం పడేందుకు అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. ఈరోజు అర్ధరాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. సో ఆ టైంలో మోస్ట్లీ మనకు అన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు అయ్యేటువంటివి కురుస్తాయి. ఈ ఉత్తరాంధ్ర డిస్టిక్స్, రాయలసీమ డిస్టిక్స్, కోస్తాంధ్ర డిస్టిక్స్ అన్నిటిలో కూడా మెయిన్గా మనకు విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం ఈ గోదావరి డిస్టిక్స్కే భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది ఈరోజు అర్ధరాత్రి సమయంలో. తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రమే ఎక్కువగా వర్షాలు అనేటువంటివి పడతాయి. రిమైనింగ్ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు అనగా 24వ తారీఖున తెల్లవారుజామున 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం అన్నిట్లో ఖచ్చితంగా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు పిడుగుల వర్షాలు కూడా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. నెక్స్ట్ తిరుపతి, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి రేపు తెల్లవారుజామున. నెక్స్ట్ ఇకపోతే తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, మహబూబ్ నగర్, నాందేడు, వరంగల్, ఖమ్మము, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి వంటి డిస్టిక్స్లో పలుచోట్ల భారీ వర్షాలు పడినప్పటికీ మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి రేపు తెల్లవారుజామున. నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. రేపు మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో రేపు ఉదయంతో పోల్చుకుంటే రేపు మధ్యాహ్నం సమయంలో కూడా కొంచెం భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది ఏపీలో వచ్చేసి ఈ అల్పపీడనం ప్రభావంతో. ఓకేనా. సో ఏపీలో విశాఖపట్నానికి ఎక్కువ రెయిన్ ఎఫెక్ట్ అనేది అయితే ఉంటుందన్నమాట. నాకు తెలిసి ఆరెంజ్ అలర్ట్ కానీ ఎల్లో అలర్ట్ కానీ జారీ చేసేందుకు అవకాశం ఉండొచ్చు. ఇన్ కేస్ జారీ చేస్తే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరము, విజయవాడ, గోదావరి డిస్ట్రిక్ట్స్ కూడా పలుచోట్ల భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంటుంది. అలాగే
తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదవుతాయి రేపు మధ్యాహ్నం సమయంలో. లేదు అనుకుంటే కొన్ని చోట్ల మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, నాందేడు, వరంగల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ఏరియాల్లో మాత్రం పిడుగుల వర్షాలు పడతాయి ఈ అల్పపీడనం ప్రభావంతో. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా ఇమేజ్ చూడొచ్చు. రేపు రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు పోల్చుకుంటే రాత్రి సమయంలో ఖచ్చితంగా ఎక్కువ వర్షపాతమే నమోదవుతుంది. ఏపీలో వచ్చేసి ముఖ్యంగా ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్కు, అలాగే తెలంగాణలో వచ్చేసి ఉత్తర తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి వర్షాలు ఎక్కువగా పడతాయి. రిమైనింగ్ జిల్లాల్లో మాత్రం ఓ మోస్తరు వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఇవ్వండి. బట్ ఎప్పటికప్పుడు మనకు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాతావరణంలో మార్పుల వల్ల నేను మీకు రేపటి వీడియోలో రేపటికి సంబంధించిన సమాచారాన్ని ఇంకొంచెం లేటెస్ట్ది చెప్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.